పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 30వ తారీఖు సోమవారం ఈనాటి దివ్యబలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. భక్తి కీర్తన 27వ కీర్తన 1, 2, 3 వచనములు మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు సువార్త పఠనాన్ని చదువుకుని ధ్యానించుదాం. బెతానియాలో అభిషేకం. పాస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామం. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేయుచుండెను, లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళంతో గృహమంతయు గుబాళించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూద ఇస్కరియోతు, ఈ పరిమళ ద్రవ్యము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు, ఏలైనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుంచి దొంగిలించుచుండును. అప్పుడు యేసు ఆమెను, అట్లు చేయనిండు, నన్ను భూస్థాపన చేయు దినమునకై దాన్ని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము చెవిని పడెను. అందుచే వారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అంతటా ప్రధాన అర్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏలైనా అతని మూలమున యూదులలో పలువురు వెళ్ళి ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉండగా దయగల దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, వాక్యం మనలో నూరంతలుగా ఫలింపచేయాలని కోరుకుందాం, ప్రార్థించుదాం. మరి ఈనాటి మొదటి పఠనము యెషయా గ్రంథం 42, 1, 7 వచనంలో ధ్యానించినట్లయితే, దేవుని ఎన్నుకొన్న సేవకుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన సేవకుని గురించి చెబుతూ ఉన్నారు. ఇదిగో నా సేవకుడు, నేను అతనిని ఆధారపడుచున్నాను. ఇది మనకు యేసు ప్రభు గురించి సూచిస్తుంది. దేవుడు తన ఆత్మను అతనిపై ఉంచి అతనిని న్యాయమును జనులకు ప్రకటించుటకు పంపించాడు. ఈ సేవకుడు శబ్దంతో కాదు, వినయంతో పనిచేస్తాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనలను వినయంతో సేవ చేయమని పిలుస్తూ ఉన్నాడు. మృదుత్వంలో శక్తి. చిగురు మొక్కను విరగనీయడు, పొగబెట్టే దీపమును ఆర్పనీయడు. 42వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం దేవుని ప్రేమను తెలియజేస్తుంది. యేసుక్రీస్తు మన బలహీనతలను గమనించి మనలను తీర్చిదిద్దుతాడు. మనం బలహీనంగా అనిపించినప్పుడు దేవుడు మనలను విరగగొట్టడు, బదులు మనలను నిలబెడతాడు. ఇది మనకు కూడా ఇతరుల పట్ల కరుణతో ఉండమని పిలుపు. న్యాయము మరియు వెలుగు. దేవుని సేవకుడు న్యాయాన్ని స్థాపించేవాడు, చీకటిలో ఉన్న వారికి వెలుగును ఇచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రపంచానికి వెలుగుగా వచ్చి బంధింపబడిన వారిని విముక్తి చేశాడు. మనం కూడా ఈ వెలుగులో నడవాలి. మన జీవితం ద్వారా ఇతరులకు ఆశ మరియు సత్యాన్ని చూపాలి. మన పిలుపు. ఈ వాక్యాలు మనకు ఒక గొప్ప పిలుపునిస్తాయి. మనం కూడా దేవుని సేవకులుగా ఉండాలి, న్యాయం చేయాలి, కరుణ చూపాలి, చీకట్లో ఉన్న వారికి వెలుగుగా ఉండాలి. దేవుడు మన చేతుల ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఆయన సేవలో నిలబడదాం. మరి ఈనాటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువు కేవలం ఒక బోధకుడు మాత్రమే కాదు,
ప్రియమైనటువంటి స్నేహితుడిగా ఒక కుటుంబంలో విందును ఆరగించడం మనం చూస్తూ ఉన్నాం. మేరీ బెతనీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి లాజరు, మార్త ఈ ముగ్గురు కూడా ప్రభుని ఆ విందుకు ఆహ్వానించారు. హృదయపూర్వక ప్రేమతో యేసు ప్రభు పాదాలపై సుగంధ ద్రవ్యాన్ని పోసింది. ఇది కేవలం ఒక చర్య కాదు, ఇది ఆమె విశ్వాసం, కృతజ్ఞత, ప్రేమ యొక్క వ్యక్తీకరణ. ఆమె ఉపయోగించిన సుగంధ ద్రవ్యాలు చాలా ఖరీదైనవి అయినప్పటికీ ఆమె దాన్ని యేసుకు అర్పించింది. ఇది మనకు నేర్పేది దేవునికి ఇచ్చే దానం విలువ కాదు, మన హృదయం ముఖ్యం. మనం కూడా దేవునికి మన ఉత్తమాన్ని ఇవ్వాలని ఈ సంఘటన తెలియజేస్తుంది. విమర్శల మధ్య విశ్వాసం. యూదా ఇస్కరియోతు ఈ చర్యను విమర్శించాడు. అతను ఇది పేదలకు ఇచ్చి ఉండాల్సింది అని అన్నాడు, కానీ అతని ఉద్దేశం శుద్ధమైనది కాదు. మన జీవితంలో కూడా చాలా పనులు చేస్తే విమర్శలు వస్తాయి, అయినప్పటికీ మనం వెనక తగ్గకూడదు. యేసు సమాధానం ఏమిచ్చారంటే, యేసు మరియను రక్షిస్తూ ఆమెను వదిలేయండి అని చెప్పాడు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన చర్యలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకుంటాడు. ఇది మనకు ధైర్యం ఇస్తుంది. మనం దేవునికి నిజాయితీగా సేవ చేస్తే ఆయన మన పక్షాన ఉంటాడు. సువాసన వ్యాపించటం. ఈ సుగంధ ద్రవ్యం, సువాసన ఆ ఇంటంతా నిండిపోయింది. ఇది ఒక సంకేతం. మన మంచి పనులు కూడా ప్రపంచమంతా వ్యాపిస్తాయి. మన ప్రేమ, మన సేవ పేదలకు ప్రేరణ అవుతుంది. సజీవ సాక్ష్యం. ఈ సందర్భంలో లాజరస్ కూడా అక్కడ ఉన్నాడు. యేసు అతని మరణం నుండి లేపాడు. అతని జీవితం యేసు శక్తికి సాక్ష్యం. మనం కూడా దేవుని కృపతో జీవిస్తూ ఆయన మహిమను ప్రకటించాలి. ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని యోచించారు, ఎందుకంటే అతని ద్వారా అనేక మంది యేసును విశ్వసిస్తూ ఉన్నారు. ఇది మనకు ఒక సత్యాన్ని చెబుతుంది. దేవుని పని ఎప్పుడూ ప్రతిబంధకాలు ఎదుర్కొంటుంది, కానీ అది ఆగదు. దేవుడు మనల్ని ఈరోజు ఏం చేయమంటూ ఉన్నారు? ఈ వాక్య భాగం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ప్రేమతో సేవ చేయాలి, విమర్శల మధ్య నిలబడాలి, దేవునికి మన ఉత్తమాన్ని అర్పించాలి. మన జీవితం కూడా ఒక సువాసనలా దేవుని మహిమను వ్యాప్తి చేయాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాక్యముల ద్వారా మాకు నేర్పిన పాఠాలకు కృతజ్ఞతలు. మరి ఎలాగ మేము కూడా నీ పాదాల దగ్గర ప్రేమతో సేవ చేయగలిగినట్లు మాకు హృదయాన్ని ఇవ్వండి. విమర్శలు వచ్చినప్పుడు నిలబడే ధైర్యం ఇవ్వండి. మా జీవితం నీకు ఇష్టమైన సువాసనగా మారునట్లు దీవించండి. ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.